నాది సంకల్ప బట్టి స్తోత్రము దేవా. ఈ సంకల్పంలో మేము క్రమంగా నడుచుకునేటకు చెప్పిన దయాదాక్షిణాలు బట్టి స్తోత్రం దేవా. మానవులమైన మేము భూమి మీద నివసిస్తుండగా అనేక సమస్యలు బాగా ఇబ్బందులు వచ్చినప్పటికీ మీ కరుణా దయతో తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ సహాయం చేస్తూ నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా తండ్రి ఆడపూర్ ప్రాంతంలో తండ్రి చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆరాధన జరుగులాగా సహాయం చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అలాగే మీ దోసరైనటువంటి జీవన్ బాబు గారిని ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన పరిచయంలో పాల్పొందినట్లు సహాయం చేసినందుకు స్తోత్రం. ఇప్పటి వరకు ఆయన కుటుంబాలని ఆయన పిల్లలను మీరు ఆదరించి సహాయం చేసి నడిపించినందుకు స్తోత్రం. మరి ముఖ్యంగా తండ్రి ఆయన కుమార్తె తండ్రి వివాహమై సంవత్సరం గతించిపోయింది దేవా. ఎఫ్సీపా తన యొక్క భర్తను కూడా మీరు జాబ్ చేసుకొని సంవత్సరం ముగించుకొని 2వ సంవత్సరానికి అడుగు పెట్టి ఉండగా ఈ సంవత్సరంలో తండ్రి మీరు ప్రేమించి వారి ఇరువురికి ఒక బిడ్డను కూడా దయచేసినందుకే స్తోత్రం దేవా. ఆ బిడ్డను మీ దయందును మనుషుల దయందును ఆ బిడ్డ వర్ధులలాగా సహాయం చేయమని నడిపించుకొని పెట్టుకుంటున్నాం తండ్రి. ఎఫ్సీ గారి కుటుంబం తండ్రి వారిని ఆదరించండి, వారిని బలపరచండి, వారి జ్ఞానం మీకు అనుగ్రహించండి. ఇంకా తండ్రి వారు ఆ ప్రాంతంలో తండ్రి ఆ కుటుంబం ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి. ఆ కుటుంబం ద్వారా తండ్రి మీరు అనేకులను కూడా రక్షణలోకి నడిపించుకొని వేడుకుంటున్నాం దేవా. అలాగే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు తండ్రి ఈ యొక్క క్లాసులు తండ్రి మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి ఎలాంటి ఆటంకం కలగకుండా మీ నామకు మహింకరంగాను మాకు దీవెనకరంగాను ఈ యొక్క మీటింగ్ జరుగులాగా సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి మమ్మల్ని అందరూ మీ బలమైన ఆశ్రయ కింద భద్రపరిచి కాచి కాపాడి కావాల్సిన జ్ఞానం వేకును కృపను దయచేసి మా జీవిత కాలం అంతయు మీ కాపుదల్లోనూ మీ నడిపింపులోనూ మేము విశ్వాసం ధైర్యంగా నేర్చుకున్నామని సహాయం చేసి నడిపించమని ఈ యొక్క క్లాసులు ముగించుకొని భోజనం తర్వాత కూడా తండ్రి మా ప్రాంతాలకు కూడా మేము వెళ్ళి ఉండగా మా ప్రయాణంలో కూడా మీరు తోడని బలపరిచి నడిపించమని మరో పర్యాయము తండ్రి నిశ్చితమైతే ఈ విధంగా మళ్ళీ కలుసుకున్నట్టు సహాయం చేయమని మా దోషముల ప్రాంతాయితో మన్నించమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తారు వేడుకుంటున్నాం తండ్రి.